ఎంఎస్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 3 రోజులుగా డాక్టర్ నమ్రతను విచారిస్తున్న పోలీసులు ఇవాళ కూడా విచారించబోతున్నారు. డాక్టర్ నమ్రతతో పాటుగా ఏజెంట్లుగా వ్యవహరించిన కళ్యాణి సంతోషీలను సైతం కలిపి విచారించబోతున్నారు పోలీసులు. ఇక మరోవైపు నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ బాధితులను బెదిరించినట్లుగా ఆరోపణలు రావడంతో దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అటు ఇవాళ జయంత్ కృష్ణ పోలీస్ కస్టడీపై సికింద్రాబాద్ కోర్టు తీర్పు ఇవ్వబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్రాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. మొదటగా కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాడులు చేసిన తర్వాత 8 మందిని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత వారు ఇచ్చినటువంటి కొంత సమాచారం మేరకు మొన్న 3 అరెస్ట్ చేశారు. మళ్ళీ నిన్న ఒకరి మొత్తం ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. అందులో 3 మాత్రం అటు ఈ కేసులో కీలక నిందితురాలు ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి డాక్టర్ నమ్రతని ఇప్పటికే సికింద్రాబాద్ కోర్టు 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. పోలీస్ కస్టడీలో సుదీర్ఘంగా 3 రోజుల పాటు విచారించి ఆమె ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరికొంతమంది ఏజెంట్లని, మరికొంతమంది ఆశా వర్కర్లని, మరికొంతమంది ఏఎన్ఎంలను కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇక డాక్టర్ నమ్రతకు సంబంధించినటువంటి వివరాలపై కూడా పోలీసులు అన్ని కూపీలాగారు. అందులో ఆమెకు సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి భారీగా ఆస్తులు ఉన్నట్లు కూడా ఇప్పుడే గుర్తించారు. సికింద్రాబాద్తో పాటు కుక్కట్పల్లి, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో ఈమె భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వీరితో పాటు మరోవైపు ఏజెంట్ల సహాయంతో చిన్నపిల్లల్ని ఏ విధంగా వీరు చైల్డ్ ట్రాఫికింగ్ చేశారు, వీటికి సంబంధించిన వివరాలపై కూడా పోలీసులు పూర్తిగా కూపీలాగారు. వారికి సంబంధించిన ఏజెంట్లు, మధ్యవర్తిత్వం వహించినటువంటి ఏజెంట్లు 3 కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. మరోవైపు తన కొడుకు జయంత్ కృష్ణ ఒక న్యాయవాదిగా ఉంటూ బాధితులను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలపై కూడా నమ్రతని పోలీసులు అడిగినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక ఈ రోజు డాక్టర్ నమ్రత కొడుకు జయంత్ కృష్ణ కూడా పోలీస్ కస్టడీ పిటిషన్ పై కూడా సికింద్రాబాద్ కోర్టు ఈ రోజు విచారించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. సునీల్, అంటే ఏజెంట్ గా ఉన్నటువంటి కళ్యాణి సంతోష్ని ఈ రోజు విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వీరిద్దరిని కలిసి నమ్రతతో పాటు విచారిస్తారా, విడివిడిగా విచారించే అవకాశం ఉంటుందా? ఏ అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేసే వీలుంటుంది ఈ రోజు? ఎస్, ఖచ్చితంగా ఇప్పటికే 3 రోజుల పాటు డాక్టర్ నమ్రతను విచారించారు. తర్వాత ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 అంటే కళ్యాణి కావచ్చు, సంతోష్ కావచ్చు. కళ్యాణి అనేటువంటి వ్యక్తి ఒక ఏజెంట్, ఒక నర్సుగా, మామూలు నర్సుగా వచ్చినటువంటి కళ్యాణి వైజాగ్ బ్రాంచ్కి హెడ్గా ఏ విధంగా మారింది, ఒక మేనేజర్గా, అంటే వైజాగ్ బ్రాంచ్ మేనేజర్గా ఏ విధంగా కొనసాగుతుంది, వారికి నమ్రతకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, వీటికి సంబంధించిన అన్ని అంశాలపై కూడా అటు నమ్రతను కావచ్చు, మరోవైపు కళ్యాణి కావచ్చు, మరోవైపు సంతోష్, 3 కూడా కలిపి ఈరోజు విడివిడిగా విచారించారు. ఇన్ని రోజులు మళ్ళీ కలిపి ఈరోజు మరొకసారి విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇక వీరితో పాటు ఏజెంట్ల పాత్రపై కూడా పోలీసులు పూర్తిగా కూపీలవుతున్నారు. ఎందుకంటే మధ్యవర్తిత్వం వహించినటువంటి ఏజెంట్ల సహాయంతోనే చిన్నపిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్ చేసి దంపతులకు, పిల్లలు లేని దంపతులకు ఇచ్చినట్టు కూడా కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. కాబట్టి దగ్గర ఒక్కొక్క తల్లిదండ్రులకు నుంచి దాదాపు 30 నుంచి 40 లక్షలు వసూలు చేసినట్టు కూడా ఇప్పటికే పోలీసులు ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. దాదాపు మిడిల్ క్లాస్ వ్యక్తులు అయితే 10 లక్షల పైన, ఇంకా లోయర్ క్లాస్ అయితే 5 లక్షలు, మినిమం 5 నుంచి 40 లక్షల వరకు వీరు డబ్బులు దండుకొని పిల్లల చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన వివరాలపై కూడా పోలీసులు ఈరోజు మరొకసారి డాక్టర్ నమ్రతని 4వ రోజు, మరోవైపు వారిని 3వ రోజు కూడా కస్టడీలో తీసుకొని సుదీర్ఘంగా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. వీరితో పాటు ఈరోజు మరొక కీలక అంశాలు కూడా జరిగే అవకాశం, ఎందుకంటే ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్నటువంటి మరొక నిందితుడు అటు డాక్టర్ నమ్రత కొడుకు, కాబట్టి అతన్ని కూడా ఈరోజు కస్టడీకి ఇస్తుందా లేదా అనేది కూడా మధ్యాహ్నం సికింద్రాబాద్ కోర్టు తీర్పిచ్చే అవకాశం ఉంది. మధు, రైట్, థ్యాంక్ యూ సునీల్.